నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సేవా తత్పరతతో మరింత మంది P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్లో PGRS అర్జీదారులకు ప్రతి సోమవారం వీరవాసరం తులసి రాంబాబుచే ఏర్పాటు చేయనున్న భోజన సదుపాయాన్ని సోమవారం కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరవాసరం తులసి రాంబాబు ఇప్పటికే వీరవాసరం మండలంలోని 18 గ్రామాల్లో సుమారు 200 మందికి పైగా వయోవృద్ధులు ఏ ఆధారం లేక వండుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి 2 పూట్ల సరిపడా క్యారేజీని వారి ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుంది అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, DRO మొగిలి వెంకటేశ్వర్లు, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి, డ్వామా PD CH అప్పారావు, DPO రామ్నాథ్ రెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి 234 ఫిర్యాదులను స్వీకరించామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలి అన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని వెలవపేట రామాలయం వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. వెలంపేటలో ఇంటింటికి తిరిగి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఒక డయాలసిస్ పేషెంట్ ను మీరు గత ప్రభుత్వంలో ఎంత పెన్షన్ తీసుకున్నారు అని అడగ్గా అతడు 3000 తీసుకున్నానని సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారని అడగ్గా 10,000 రూపాయలు తీసుకుంటున్నానని చెప్పగలరు. అనంతరం సభలో మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో ఉన్న బ్యూటీనెస్ ఏమిటంటే ఎక్కడ అభ్యర్థితో సంబంధం లేదు, సైకిల్ సింబల్ కనిపిస్తే చాలు పార్టీని కాపాడుతూ గెలిపిస్తున్నారని 2014లో వేటుకూరి శివరామరాజును, 2019లో మంతెన రామరాజును, 2024లో కనుమూరి రఘురామకృష్ణంరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించారని అన్నారు. 2024లో ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మురిగిపోయిన నావా అని ఎగతాళి చేసిన వారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడుక్కునే స్థాయికి దిగజారిపోయేలా ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తాము కక్ష సాధింపులేమీ చేయడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, APIAC చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ పాల్గొన్నారు. మండు టెండర్లో కూడా మా మీద ఉన్న అభిమానంతో, మా అందరి మీద ఉన్న ఆదరాభిమానాలతో ఇక్కడికి విచ్చేయడమే కాకుండా మా అందరితోనే కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆకివీడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ముఖ్యంగా మన NDA కూటమి వచ్చి మీరందరూ కూడా ఎంతో అంటే ఒక కసితో పనిచేశారు. మొన్న ఎలక్షన్స్ ఎంత కసితో పనిచేశారంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క కథ ఉంది. 2019 నుంచి 24 వరకు ఒక దుష్ట పరిపాలన నడిచింది. ఆ దుష్ట పరిపాలన అంతమొందించాలి అనే ఒకే ఒక కారణంతో చాలా మంది చాలా సైలెంట్ గా ఉన్నా కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి వాళ్ళ తాలూకు విశ్వరూపం చూపించి చాలా అత్యధిక మెజార్టీలతో, ఒక్కొక్కరు మెజార్టీ చూసుకుంటే నాకు తెలిసి ఈ 2024 ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీని బీట్అవుట్ చేయాలంటే చాలా కష్టం. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు, అందించే కార్యక్రమం చేయడానికి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ చూడటానికి, ఇంకా మీకు 4 సంవత్సరాల కాలంలో ఏమి చేయాలి అన్న ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లే దానికి మాత్రమే ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. అభిమాన నాయకుడు మన RRR గారు, రఘురామకృష్ణరాజు గారు అనేకైనా RRR గారు అంటేనే అందరికీ కూడా RRR సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ RRR నేమ్ కూడా అంతే సక్సెస్ అయింది లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా.
ఎక్కడా కూడా దేనికి భయపడకుండా తనకి జరిగిన అన్యాయమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రతిరోజు చాలా ఓపికగా తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ప్రెస్ ద్వారా తన వీడియోల ద్వారా ప్రజలందరినీ మోటివేట్ చేయడమే కాకుండా తన సొంత పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలకి అకృత్యాలకి ధీటుగా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రాణం మీద కూడా తెచ్చుకున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. దాని మీద ఆ రోజు ఉండి నర్సాపూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే ట్రైన్ ఎక్కిన ట్రైన్ ని కూడా దింపేసిన పరిస్థితి. ఎందుకంటే నేను చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకునే వాళ్ళం, నేను మా రామరాజు గారు, మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉండి మేమే కాదు మీరు ఒక రకంగా బాధ్యతలు అయితే మేము ఒక రకంగా బాధ్యతలు. లాస్ట్ గవర్నమెంట్ లో గొప్పతనం ఏంటంటే ఉండి నియోజకవర్గం 2019లో అంత వేవులు అన్ని అబద్ధాలు చెప్పి చాలా మంది మారిపోయినా కూడా మా ఉండి రామరాజు గారిని ఆ రోజు మంచి మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన పరిస్థితి. అంటే మీకు ఇక్కడున్న బ్యూటీనెస్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థితో మీకు సంబంధం లేదు, గుర్తుతో సంబంధం. అక్కడ మాకు సైకిల్ గుర్తుందా లేదా చూసుకునే నాయకులే క్యాడర్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అప్పుడు శివరామరాజు గారిని గెలిపించారు 2014-19కి, 19-24కి మన రామరాజు గారిని గెలిపించిన, ఈ రోజు రఘురామరాజు గారిని గెలిపించిన. ఇదంతా కూడా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నడిపిస్తున్న మా నాయకులకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అత్తిలి రెల్లిపేట నందు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ ఆదేశాల మేరకు అత్తిలి తెలుగుదేశం నాయకులు కూటమి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ప్రజాస్పందన కోరారు. ప్రభుత్వ పాలన పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనాల ఆదినారాయణరావు, కొరిపల్లి ప్రసాద్, ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, చేకూరి రవి తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలోని గాంధీనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఒక గృహం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బండారు లక్ష్మికి చెందిన బంగాళా పెంకుటిల్లు కాలిపోగా ఇంట్లో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. లక్ష్మి భర్త మురళి కూలి పని చేసుకుంటాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే తహసీల్దార్ దశకవంశీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా ఆయిల్ ప్యాకెట్లు, బియ్యం, కూరగాయలు అందజేశారు. ఈ ప్రమాదంలో 40,000 రూపాయల నగదు కాలిపోగా 2,50,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు తహసీల్దార్ తెలిపారు. వీరు కూలి పని చేసుకుని జీవిస్తున్నారని, అగ్ని బాధితులను మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యారావు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి ప్రసాద్, దాసరి నాగరాజు, నల్లూరి సురేష్ తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తణుకు ప్రాంత అభివృద్ధి కేవలం స్వర్గీయ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ చేసిన కృషి కారణంగానే జరిగిందని తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రావు వెంకటరత్నం అన్నారు. సోమవారం తణుకులో స్వర్గీయ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో హరిచంద్ర ప్రసాద్ విగ్రహాలకు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటరత్నం మాట్లాడుతూ తణుకు ప్రాంతానికి ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ యుగపురుషుడిగా నిలిచిపోతారని అన్నారు. 1947లో ఆయన స్థాపించిన ఆంధ్ర షుగర్స్ కర్మాగారంలో ఎంతో మందికి ఉపాధి కల్పించారని అన్నారు. ఆయన తర్వాత ఎమ్మెల్యేలు వైటీ రాజా, ఆర్మిలి రాధాకృష్ణలు సైతం ముళ్లపూడి చూపించిన మార్గంలోనే తణుకు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. తణుకు ఉన్నంతకాలం ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముళ్లపూడి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కీర్తి చేసిన డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారికి జోహార్. కీర్తి చేసిన డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారికి జోహార్. డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారికి కీర్తి చేసిన ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారికి జోహార్. హరిచంద్ర ప్రసాద్ గారు గురించి చెప్పాలి అంటే ఈరోజు తణుకు ఇలా ఉంది అంటే తణుకు పరిసర ప్రాంతాలు, తణుకు తాలూకా ఈ రోజున అది 3 మండలాలైంది. ఈ ప్రాంతం అంతా ఇలా ఉంది అంటే వారి దార్శనికతే కారణం.
వారు 1947వ సంవత్సరంలో కరెంటు లేనప్పుడు ఆంధ్ర షుగర్స్ కర్మాగారాన్ని స్థాపించారు. దానివల్ల ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ అభివృద్ధి చెందారు. వారు 1981లో తణుకు ప్రథమ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వారికి అసలు ఆ పదవి చాలా చిన్నది. అంతకుముందు వారు శాసనసభ్యులుగా చేశారు. అయినా సరే తణుకు పట్టణాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి ఆ దార్శనికతతోటి వారు 5 ఏళ్ళు మన ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీస్ కూడా వారి హయాంలో కట్టించింది. వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తణుకు పట్టణానికి పర్మనెంట్ ఆదాయం ఉండాలని చెప్పి వాణిజ్య సముదాయాలు నిర్మించారు. తణుకు పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ రోజున తణుకు పట్టణం ఇలా నడిచి వెళ్తోంది అంటే వారి చూపించిన మార్గదర్శకత్వంలోనే వెళ్తోంది. వారి తర్వాత వైటీ రాజా గారు, ప్రస్తుతం శాసనసభ్యులు ఆరుమల్లి రాధాకృష్ణ గారు, ఎవరు వచ్చినా సరే కూడా వారి చూసుకున్న మార్గంలోనే వెళ్తున్నాం. వారికి ఎంతకాలమైనా సరే తణుకు అన్నది ఉన్నంతకాలం హరిశ్చంద్ర ప్రసాద్ గారు అనేవారు ఉంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారి మనసులో ఉంటారు. తణుకుకి మన శతాబ్దానికి యుగ పురుషుడి కింద మనం అనుకోవాలి. ఎందుకంటే వారు చూపించిన మార్గంలోనే మనం ఎన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలు వారు చూపిన బాటలో వచ్చి పారిశ్రామిక రంగంలోకి వచ్చారు. ఇవాళ తణుకులో స్థాపించిన టెక్స్టైల్ పరిశ్రమలు కానీ, లేకపోతే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్లు కానీ, ఏ పరిశ్రమ అయినా సరే దానికి స్ఫూర్తి డాక్టర్ మల్లుపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకే ఈ దేశం వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తాను తొలుత తెలుగువారిని కలవాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 2వ రోజు సోమవారం తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశమయ్యారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరైన ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి అని అన్నారు. ఇక్కడి తెలుగువారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోందని, ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్లో పర్యటిస్తారని చెప్పారు. శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విభుశేఖర భారతి తీర్థ మహాస్వామి 33వ జన్మదినోత్సవం సందర్భంగా తణుకులో 7 రోజులు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ యువత అధ్యక్షుడు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. గుళ్లపల్లి శివశర్మశ్రీతి మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు ప్రతిరోజు కృష్ణ యజుర్వేద పారాయణం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గమనీ రాజా అతిథిగా పాల్గొన్నారు. గుళ్లపల్లి అమర్ శర్మ, న్యాయవాది సురేష్, పచ్చిపులుసు శంకర్, భముడి రామానుజులు, సూర్యనారాయణ, సిద్ధు, సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరులు భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా సంవత్సరాలుగా అనేక సంపూర్ణ వేద పారాయణతో కూడిన వేద సప్తాహం, వేద సభ నిర్వహిస్తూ ఉంటాం. ఇరగవరం వేదశాస్త్ర పరిషత్ పక్షాన నడుస్తూ ఉంటుంది. రేపే శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారి త్రయశ్రీ వంశత 33వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ఇవాళ నుంచి 3వ తారీఖు దాకా పరమ పవిత్రమైన గోస్తనే నదీ తీర స్థిత సూర్యాలయం వీధిలో ఉన్న సూర్య భగవాన్ కళ్యాణ మండపంలో ఒక 12 మంది 13 మంది వేద పండితుల చేత సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ ప్రారంభమైంది. దీనికి తణుకు పట్టణ ప్రజలు, వేదాభిమానులు అందరూ కూడా తోడ్పాటుంది. ముఖ్యంగా బ్రహ్మశ్రీ కడియాల కామశాస్త్రి గారు, అలాగే సూరంపూడి కామేష్ గారు, అలాగే గమన్ రాజా గారు, ఇలాగే పుల్లి సూర్యబాబు గారు, అలాగే మన పిన్మెత్స రామరాజు గారు, ఇలాంటి వారందరూ కూడా ఈ తణుకు పట్టణాన్ని పునీతం చేయండి అని చెప్పి అంటే అది యాదృచ్ఛికంగా జగద్గురువుల దివ్యానుగ్రహంతో ఇక్కడ ఏర్పాటైంది. కాబట్టి 50 మంది పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఉదయం 8:30 లగాయితో 12:30 దాకా వేదపారాయణ ఉంటుంది.
మళ్ళీ మధ్యాహ్నం 3:30-4 లగాయతు 8:30 దాకా ఉంటుంది. అంచేత ఏమాత్రం సావకాశం ఉన్నా ఇక్కడికి వచ్చి ఆ వేదశ్రవణం చేసి వేదశ్రవణేన సర్వపాపం యపోహతి. గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులచే గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో లయన్స్ మాజీ గవర్నర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి బాబ్జీ జన్మదినం సందర్భంగా పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం, కుర్చీల వితరణ, బాలబాలికలకు నోట్బుక్స్, పెన్, పెన్సిల్స్, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వేలంకి నరేష్, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి కేఎస్ఎన్ మూర్తి, రావూరి నాగరాజు, జోనల్ వైద్యం వినాయక్, ఎంఎల్ఎస్ఎస్ నారాయణ, గ్రామ సర్పంచ్ అలంకారం, గ్రామ పెద్దలు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ముందుగా మంత్రి కందుల దుర్గేష్ కి పర్యాటక శాఖ అధికారులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, పుంగనూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సిరివెల్లు చినరాయల్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.